ఆరు పార్టీ ఇక ఖతమైనట్టే. కచరా ఫ్యామిలీలో గొడవలు బాగా అవుతున్నాయని ప్రచారం జరుగుతున్న టైంలా కవిత పెద్దదొరకు ప్రేమతోటి రాసిన లేఖ సంచలనంగా మారింది. దీంతో ఫామ్ హౌస్ పాలిటిక్స్ లో కుదుపులు మొదలైనాయి. ఇక చూసినవా బాబు, నీ బిడ్డ అమెరికాకి పోయి లెటర్ బయట పెట్టే పార్టీ కథమయ్యేట్టున్నది. ఇప్పుడు ఏం చేయాలనే? ఇక నువ్వు చేయబట్టే కదరా గిట్లయింది. పబ్లిక్ అబద్దాలు చెప్పి పార్టీని పవర్ లోకి తెచ్చి నీకిచ్చిన, నా ఆశనం పట్టించినావు. ఇప్పుడు దాని మీద పడి ఏడుస్తున్నావు. నేనేం చేసినా నే దోసుకున్నదంతా నాకే అన్నా. పార్టీ నాదే కదా. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమైతలే బాపు. ఏడుపుత్తాంది. ఎద్దు లెక్కున్నావు, గేడిస్తే మంచిగుండది. నేనేం చేయలేను. జర నిమ్మలంగుండు. హరీసత్తన్నాడు. ఏంది మామా, తైతక్కేదో రాసిందంట? నీకేం తెలియదు బావా. జరా మొన్ననే కదా నీ కాడికొచ్చి కాలు మొక్కినా. అయినా కూడా మళ్ళా గిదేంది? నన్ను పార్టీలో పక్కన పెడితిరి, మీకు మీరే మాట్లాడుకుంటారు. అయినా ఏంది మామా, నువ్వు బీజేపీని గోకుతున్నది అంత ఇడమర్చి రాయాలనా? ఇగో నేను చేసిన స్కామ్ లా నన్ను యాడ ముత్తరం అన్న టెన్షన్ నాకుంది. నేనేం చేయలేను. అరే టిల్లు, ఈసారి నువ్వు అమెరికాకు పోతే మళ్ళా రాబాకురా. నువ్వు చేసిన స్కామ్లు లంగా పనులలా నిన్ను పక్కగా మూత్తరు. గట్లనే పార్టీ కూడా పోతాంది. డ్రామాలన్నీ బయటకు వస్తున్నాయి. నేను అమెరికాకు పోతే మళ్ళా ఈడకి రాన్. అదే మంచి పని బావా. ఈడుంటే నేను మూసుడు ఖాయం. నన్నే పక్కన పెట్టి పార్టీ నడుపుతురా. నువ్వు సీఎం అయితావా టిల్లు? కవిత మంచిగా చేసింది.